ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు దేవుని బిడలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మనలను దీవించునుగాక. రండి, ఈరోజు కీర్తనల గ్రంథం 3వ అధ్యాయములో 8 వచనాలు ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానం చేసే ముందుగా పైన కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం పైన చెప్తాడు, అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఉన్న ఈ భాగంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు అబ్షాలోముని జ్ఞాపకం చేసుకొని దావీదు కుమారుడిగా ఇస్తే, అబ్షాలోము మటుకి అధికార కాంక్షతో దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని వాక్యంలో నుండి ఈ కీర్తన మూడు భాగాలుగా 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొత్తం 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు ఉన్న ఈ కీర్తన భాగంలో మొదటి 2 వచనాలు, ప్రతి భాగాన్ని 2 వచనాలుగా మనం విభజిద్దాం. మొదటి 2 వచనాలను ఏమని చెప్పొచ్చు అని అంటే, ప్యాంటనిక్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అంటే హింసలలో భయాందోళన మధ్యలో ఉంటున్న, చుట్టూ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రువులు, చాలా ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరికి మద్దతుగా నిలిచారు అని అంటే, తన కుమారుడైన అబ్షాలోముకి మద్దతుగా నిలిచారు. అందుకని అహితోపెలు లాంటి వాళ్ళు దావీదుకు ఎన్నో సలహాలు ఇచ్చి, తర్వాత ఇప్పుడు ఆ ఆలోచనలు క్రూరంగా మార్చబడి ఇప్పుడు ఎవరికి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు అంటే, అబ్షాలోముకి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అందుకనే దావీదుకి చాలా భయం. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు, క్షేమంగా లేవు. అతనికి ఏమాత్రము ఆ భయాన్ని, ఆందోళన కలుగు చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే, ఒక పక్క కుమారుడు, మరొక పక్క రాజ్యకాంక్ష. ఏం జరగబోతుంది, ఏమైపోతుంది అని చెప్పేసి ఆలోచన. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తనల గ్రంథం ఎక్కువగా దావీదు తన శ్రమలలో ఉండి రాస్తున్నట్లుగా, చుట్టూ పరిస్థితులు భయాన్ని కలుగజేస్తున్న పరిస్థితుల మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి 2 వచనాలలో ఏం కనిపెడుతుంది అని అంటే, చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణేమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని వలన రక్షణేమీ దొరకదు, దావీదుకి రక్షణ దొరకదని తన శత్రువులుగా మార్చబడిన తన కుమారుడు పక్షంగా నిలిచిన అనేక మంది ఈ మాటలు చెప్తున్నారు. దావీదుకి రక్షణ దొరకదు, నీకే గెలుపు, నీకే విజయం, నీకే అని చెప్పేసి అబ్షాలోముని రెచ్చగొడుతూ ఉన్న పరిస్థితులు. శత్రువులు కుటుంబాలలో చేరి కుటుంబాలను చిందాభిన్నం చేస్తారు కదా. ఇక్కడ మనం అదే కనిపిస్తుంది కదా, తండ్రి కుమారుల మధ్య ఉన్న సత్సంబంధాలను పాడు చేసే ఒక భయంకరమైన వ్యవస్థ, అన్నదమ్ముల మధ్య చుచ్చుపెట్టే వ్యవస్థలు, అత్తాకోళ్ల మధ్య చుచ్చుపెట్టే వ్యవస్థలు నేటి దినాల్లో కూడా ఎంతో విస్తరించిపోయి ఉన్నాయి. ప్రతిరోజు వార్తలు చదువుతున్నప్పుడు, వార్తలు వింటున్నప్పుడు భయాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి భాగంలో ఏంటి అంటే, హింసలలో భయాందోళనకు గురి అయిపోయిన దావీదు. ఇక 3-4 వచనాల్లో యెహోవా నీవే నాకు కేడెమును, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. కాబట్టి ఇక్కడ రెండోది ఏం చెప్తున్నాడు అనంటే, నాకు ఆశ్రయం ఎవరు అనంటే, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పవర్ఫుల్ గాడ్. యెహోవాయే నాకు ఆశ్రయం. శక్తివంతమైన దేవుని యొక్క యుద్ధ నుండే అతనికి ఏమొస్తుంది అనంటే, ఆశ్రయము, మెప్పు వస్తుంది. కాబట్టి శక్తివంతమైన దేవుడు ఎవరు అని దావీదుకి అర్థమైంది. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు కేడెము, నేను నీకు మొరపెట్టానంటే నాకు భద్రత ఉంది,
ఇక్కడ ఒక మాట చెప్పాలి, బలవంతుని సన్నిధిలో భద్రత. బలవంతుడైన దేవునిని నమ్మినప్పుడు భద్రత, విశ్వాసమునకు కర్త అయిన దేవుణ్ణి నమ్మినప్పుడు భద్రత నీకు కలుగుతుంది. ఓకేనా? కాబట్టి రెండవది ఏంటి అని అంటే, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే 4 P's చెప్తాను. 4 P'లు వస్తాయి. మొట్టమొదటి P ఏంటి అని అంటే ప్యానిక్ ఆఫ్ పర్సిక్యూషన్. రెండో P ఏంటి అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పవర్ఫుల్ గాడ్. ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పవర్ఫుల్, శక్తివంతుడి దగ్గర నుంచి, బలవంతుడి దగ్గర నుంచి మనకి ఏమొస్తుందంటే ప్రొటెక్షన్, భద్రత. ఇక మూడవ భాగం 5-6 వచనాలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొతును. 10,000 మంది పరిగెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ భాగంలో ఏముంటుంది అంటే, దావీదు జీవితంలో పీస్ ఇన్ ద ప్రెషర్, చాలా ఒత్తిడిలో లేకపోతే భయాల మధ్యలో సమాధానం. దేనిని బట్టి సమాధానం అని అంటే, ఆస్తిని బట్టి కాదు, సింహాసనాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, చుట్టూ ఉన్న బలగాన్ని బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిని బట్టి, దేవుని సమాధానాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి దావీదుకి సమాధానం దొరికింది. కాబట్టి భయాల మధ్యలో సమాధానం దేవుడే ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మనము క్రైస్తవ జీవితంలో కూడా అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, చుట్టూ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, భయానికమైన పరిస్థితుల మధ్యలో శత్రువులు పేట్రేగిపోతున్న దినాలు. ఈ దినాలలో మనం కూడా ఎవరిని ఆశ్రయం చేసుకోవాలి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి, ఎవరిని ఆధారంగా చేసుకుంటే మనం భయాల నుండి బయటపడతామంటే దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఇక 4వ భాగంలో 7-8 వచనాలు చదువుతున్నానండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇక ఈ 3వ భాగంలో పవర్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన చేసేవారికి విజయం వస్తుంది. ప్రార్థన శక్తివంతమైన. అందుకని ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా లెమ్ము, నా శత్రువుల దవడను పగడగొట్టువాడవు నీవే. నేను కాదు, నీవే అని దేవునికి అప్పగించినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవించాడు దావీదు. తన శత్రువుల మీద గొప్ప విజయం వచ్చింది. శత్రువులు కనబడకుండా పోయారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఈ అధ్యాయంలో ఉన్న పరిస్థితులు చాలామందికి వచ్చినాయి. యోసేపు ఉన్నాడు, అనలే అతన్ని గోతులో వేశారు, నమ్మిన వాళ్లే అతన్ని జైలు పాలు చేశారు. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో దేవుడు తోడై ఉన్నాడు. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అందుకని అంటాడు, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు తోడై ఉన్న దేవుడివి అని అన్నప్పుడు, అప్పుడు యోసేపుని ప్రధానిగా దేవుడు చేశాడు. ఎస్తేరు ఉంది, చుట్టూ భయానకమైన పరిస్థితులు, తన జాతి వారి కోసం నిలబడింది, ఉపవాసం ఉంది, దేవుని కృప పొందింది, తన జాతి వారిని రక్షించుకుంది, శాసనాలను మార్చివేసింది. కారణం ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్, ద పవర్ ఆఫ్ దేవుని వాగ్దానం, ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ద పవర్ ఈజ్ ఏ రిజరెక్షన్ పవర్. క్రీస్తు పునరుద్ధానపు శక్తి మనకి బలాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనకు బలాన్ని ఇస్తుంది. వాక్యపు శక్తి మనకు జీవాన్ని, వెలుగును మన మార్గాలలో తోడునిస్తుంది. ఓకే, కాబట్టి ఎస్తేరును చూసాం, యోసేపును చూసాం, దానియేలును చూడండి, సింహాల బోనులో చుట్టూ సింహాలు. ఈరోజు అయిపోయింది అనుకున్నారు శత్రువులు, కానీ
దేవుడు సింహాల నోళ్లను మూశాడు, దానియేలును బయటికి తీసుకొచ్చాడు. దానియేలు దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడని, సజీవుడైన దేవుడని నిరూపించాడు. ఇంకా మనం ఎవరిని చూడొచ్చు అనంటే, పౌలుకు కూడా ఎన్నో బంధకాలు. పౌలు శిలలు కూడా బంధకాల మధ్యలో ఉన్నాడు, బంధించబడ్డారు, చుట్టూ శత్రువులే. కానీ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయునుగాక. దావీదుకి తోడై ఉండి దావీదు పరిస్థితులన్నింటినీ మార్చిన దేవుడు మీ పరిస్థితులను కూడా మార్చునుగాక. సమాధానం లేని మీ జీవితాల్లో, నెమ్మది లేని మీ పరిస్థితుల మధ్యలో భయంతో బ్రతుకుతున్న మీరు, అయ్యో ఏమైపోతుంది అని ఆందోళన చెందుతున్న మీరు ఈ కీర్తన బాగా చదివినప్పుడు నీ భయములన్నిటిలో నీకు జయాన్నివ్వడానికి శక్తివంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు, మరణమును జయించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయననే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను పొందుకో. ఈ కీర్తన ద్వారా చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.